అవతార్ మెహర్ బాబా ఆధ్యాత్మిక కథలు. బాబా అన్నారు, వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు అని బాబా ఒక చిన్న కథను మనకు తెలియజేశారు. అహంకారం మరియు నిజమైన వినయం గురించి బాబా ఒక కథను ఇలా మనకు తెలియజేస్తున్నారు. ఒక ఊరిలో ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు గంటల తరబడి పూజలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. ఊరి జనం అంతా అతన్ని గొప్ప భక్తుడు అని పొగిడేవారు. దీనివల్ల అతనికి తన భక్తి పట్ల కొంత గర్వం పెరిగింది. అదే ఊరి చివర ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి శాస్త్రాలు తెలియవు, పెద్ద పెద్ద పూజలు చేయడం రాదు. కానీ అతని హృదయం నిండా దైవం పట్ల అపారమైన ప్రేమ ఉండేది. అతను అందరినీ దైవ స్వరూపులుగా చూస్తూ చాలా సాదాసీదాగా ఉండేవాడు. ఒకరోజు ఆ భక్తుడికి ఒక కల వచ్చింది. అందులో దేవుడు ప్రత్యక్షమై, ఈ ఊరిలో నాకు అత్యంత ఇష్టుడైన భక్తుడు ఆ పేదవాడు అని చెప్పాడు దేవుడు. ఆ భక్తుడు ఆశ్చర్యపోయి, ప్రభూ, నేను రోజంతా నీ నామస్మరణ చేస్తాను, కానీ అతను ఏమీ చెయ్యడు కదా, ఎందుకు అతను నీకు ఇష్టడు అని అడిగాడు భక్తుడు. అప్పుడు దేవుడు ఒక గిన్నె నిండా నూనె ఇచ్చి, దీనిని పట్టుకుని ఊరంతా తిరిగిరా, కానీ ఒక్క చుక్క కూడా కింద పడకూడదు సుమా అన్నాడు దేవుడు. ఆ భక్తుడు చాలా జాగ్రత్తగా తిరిగి వచ్చాడు. దేవుడు అడిగాడు, తిరిగేటప్పుడు ఎన్నిసార్లు నా పేరు తలుచుకున్నావు అడిగాడు దేవుడు. భక్తుడు అన్నాడు, భగవంతుడా, నా దృష్టి అంతా నూనె గిన్నె మీదే ఉంది, ఒక్కసారి కూడా నీ పేరు తలుచుకోలేదు అన్నాడు భక్తుడు. అప్పుడు దేవుడు చిరునవ్వుతో, నువ్వు ఒక్క గిన్నె నూనెకే నన్ను మరిచిపోయావు, కానీ ఆ పేదవాడు జీవితమనే బరువును మోస్తూ కూడా నేను ఏమీ చేయడం లేదు, అంతా నీవే అనే వినయంతో ప్రతి క్షణం నాతోనే ఉన్నాడు. నీ భక్తిలో నేను ఉన్నాను, అతని వినయంలో నేను అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పాడు దేవుడు.